కడప జిల్లాలో చిరుతపిల్ల మృతి కలకలం రేపింది. దువ్వూరు మండలం చిన్న బాకరాపురం గ్రామంలో కుక్కల దాడిలో చిరుత పులిపిల్ల మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపిల్లపై అడవి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిరుతపిల్ల మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని చూడటానికి తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. చిరుతపిల్ల మృతిపై వివరాలు సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఇక కడప జిల్లాలో అయితే కుక్కల దాడిలో చిరుత పులిపిల్ల మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా దువ్వూరు మండలం చిన్న బాకరాపురం గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ఊరి బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిరుత పులి పిల్ల అక్కడ మృతదేహంగా కనబడటం గ్రామస్తుల్లో తీవ్రమైనటువంటి కలకలానికి సృష్టించిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ చిన్న బాకరాపురం అనేటువంటి గ్రామము నల్లమల్ల తర్వాత లంకమల్ల అభయారణ్య ప్రాంతం ఇంకా ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి మేత కోసమో లేకపోతే తల్లిని వెతుక్కుంటూ రావడం చిన్నపిల్లగా ఉన్నటువంటి ఈ చిరుత పులి పిల్ల బయటికి అంటే చిన్న బాకరాపురం పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. దీంతో వెంటబడినటువంటి కుక్కలు అంటే గ్రామంలో ఉన్నటువంటి కుక్కలు ఒక్కసారిగా ఆ చిరుత పులి పిల్లపై పడి దాడి చేశాయి. ఈ దాడిలో ఆ పులిపిల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లుగా కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఎందుకంటే కుక్కల అరుపులు ఒక్కసారిగా వినపడటము, తర్వాత తెల్లవారి చూసేసరికి అక్కడ పులిపిల్ల పడి ఉండడము చూసి గ్రామస్తులు ఒకంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట ఆ పులి తన పిల్లలను కని అక్కడ ఉండడం జరిగి ఉంటుందని కూడా అపోహపడుతున్నారు, అంటే అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో చిరుత పులులు ఉంటున్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా ఇటీవల వీటిని లెక్కించే కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. అయితే తల్లి కనిపించకపోవడం సరికి ఈ పిల్ల వెతుక్కుంటూ ఇక్కడికి రావడం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఇక ఇది పూర్తిగా నెలల పిల్ల ఉంటుందని కూడా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడం జరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు కడప నుంచి ఇటు వనిపేట నుంచి కూడా ఈ చిన్న బాకరాపురం గ్రామానికి కొద్దిసేపట్లో చేరుకునేటువంటి సమాచారం ఉంది. మాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.